కల అమరావతి కోసం ఓలవనం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మన కుప్పం ముద్దుబిడ్డ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు మనందరం 5 సంవత్సరాలుగా కలలు కన్న రోజు, అవునా కాదా? ఎప్పుడెప్పుడా నారా చంద్రబాబు నాయుడు అనే పదం కోసం ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఇబ్బందులు పడ్డామో చూసాం. వాటన్నిటినీ చిత్తు చేసి ఒక పోరాట యోధుల్లాగా 164 పైసలకు సీట్లతోటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా మన కుప్పం విచ్చేసిన మన ప్రీతమ నేత, మన ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన కుప్పం నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతూ సమయాభావం కుప్పంలో టీడీపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. అక్కడికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి విక్టరీ సింబల్ చూపిస్తూ ఉన్నారు. కుప్పానికి వరాల జల్లు, పైన జల్లు కురిసేటట్లుంది. ఆ జల్లు కురిసే లోపలే చంద్రబాబు నాయుడు గారు మనందరి మీద వరాల జల్లు కురిపించబోతున్నారు. ఆ వరాల జల్లులో మీరు తడిసి ముద్దయి మనందరి అభివృద్ధి, మీ అందరి ఆకాంక్షలు నెరవేరేలాగా ఆయన కృషి చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడే కలెక్టర్ మనందరి మీద వరాల జల్లు కురిపించబోతున్నారు. ఆ వరాల జల్లులో మీరు తడిసి ముద్దయి మనందరి అభివృద్ధి, మీ అందరి ఆకాంక్షలు నెరవేరేలాగా ఆయన కృషి చేస్తారని తెలియజేస్తూ ఇప్పుడే కలెక్టర్ గారికి అందరికీ చెప్తున్నారు. ఈ 5 సంవత్సరాల్లో జీరో పేదరికం లేకుండా కుప్పాన్ని తయారు చేయటమే నా లక్ష్యం అని చెప్పనేసి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పుడు మన అందరి ఆరాధ్య దైవం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటూ, జై తెలుగుదేశం. ఓకే, బెటర్. ముందుకు రా, ముందుకొచ్చి. గౌరవనీయులు మన నియోజకవర్గాన్ని నేను లేనప్పుడు ఇన్ఛార్జిగా ఉండి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు, గౌరవనీయులైనటువంటి పిఎస్ మునిరత్నం గారు, అన్ని మండలాల అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు, సహచర మంత్రివర్గ సభ్యులు రాంప్రసాద్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్నటువంటి నాయకులందరికీ, జిల్లా పార్టీ అధ్యక్షుడైనటువంటి, వర్షం కూడా పడతా ఉంది, శుభ సూచకం. ఆగుతుందని ఆశిస్తున్నా, వరుణ దేవుడు మన మీటింగ్ అయ్యే వరకు కరుణిస్తాడని ఆశిస్తున్నా.
జిల్లా పార్టీ అధ్యక్షుడు నాని గారు, నాకు ఆత్మ బంధువులు, నా కుటుంబ సభ్యులు, ఎప్పుడు కుప్పంలో ఉండే ప్రజానీకమైతే ఎన్నిసార్లు గెలిపించినా ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలిపిస్తున్నారు. అలాంటి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నా అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కుప్పంలో ఉండే ప్రజలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ రోజు ఇక్కడికి నేను వచ్చాను. చాలా ఎన్నికల్లో నేను పోటీ చేశాను. ఇది 9వ ఎమ్మెల్యే అయ్యాను. 9 సార్లు ఎమ్మెల్యే అయితే 8 సార్లు మన కుప్పం నుంచే ఎమ్మెల్యే అయ్యాను. తిరుగులేని మెజార్టీతో గెలిపించారు మీరు. నా మీద ఒక విశ్వాసం పెట్టుకున్నారు. నేను వచ్చినా రాకపోయినా ఎన్నికల్లో మేము అండగా ఉంటామని మీ నిజాయితీ నిరూపించారు. నాకు మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దు బిడ్డగానే పుడతాను, మీ సేవ కోసమే ఉంటాను. అలాంటి అరుదైన అనుభవం ఈ నియోజకవర్గం. ఈసారి ఎన్నికలు జరిగాయి. 164 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు.